సో అది అయిన తర్వాత నాకు విజువలైజేషన్ ఎలా వచ్చిందంటే మామూలు మైండ్లోకి యేసుప్రభు గారు వాళ్ళ శిష్యులు కూడా సో ఒకసారి పడవ మీద వెళ్తుంటే మొత్తం తుఫాను అవన్నీ వస్తాయి. హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో నేను ఒక సాంగ్ ని ఎలా రిమిక్స్ చేశానో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ మ్యూజిక్ చేసినప్పుడు నా థాట్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ కోసం ఎటువంటి ప్లగిన్స్ యూజ్ చేశాను, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశాను, వాటి నేమ్స్ కూడా ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. అలాగే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. సో వీడియో చివరి దాకా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియోని నేను 4 సెక్షన్స్ కింద డివైడ్ చేసి చెప్తాను. వోకల్స్, ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్, బేస్, ఈ 4 కూడా ఎట్లా యూజ్ చేశాను మొత్తం అంతా కూడా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఈ సాంగ్ నా స్పాటిఫై అకౌంట్ లో ఉంటుంది, అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో ఈ వీడియో అయిన తర్వాత ఒకసారి వెంటకైతే ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే వోకల్స్ లో ఎట్లాంటి చేంజెస్ చేసామో అయితే చెప్తాను. సో ఇది నార్మల్ వోకల్స్ అనమాట, జస్ట్ ఏం ప్రాసెస్ చేయకుండా. సో ఎఫెక్ట్స్ పెట్టాకైతే ఇట్లా ఉంటుంది. సో చూసారు కదా, ఇంకొంచెం సాచురేటెడ్గా అయితే మనకు వినబడుతుంది. సో ఈ వోకల్ చైన్ నేను ఎట్లా చేసానో చూపిస్తాను. సో ముందుగా నేనైతే కంప్రెషన్ అయితే చేశాను అనమాట. వోకల్స్ని కంప్రెస్ చేశాను, ఆ తర్వాత ఈక్యూ చేశాను. ఈక్యూలో కూడా ఏం చేశాను లో ఎండ్ లో ఉన్న సౌండ్ అయితే ఫస్ట్ అయితే కట్ చేశాను. అలాగే ఇక్కడ మనకి ట్యూబ్ సౌండ్ ఉంటుంది అనమాట. సో మీకు వినిపిస్తే చూడండి. సో ఆ ట్యూబ్ సౌండ్ అయితే రిమూవ్ చేశాను. అలాగే కొంచెం పిక్చర్ అంటే మనకి FL స్టూడియోలో ఇచ్చే ఫ్రీ ఆటోట్యూన్ అని కూడా అనవచ్చు. అంటే స్టాక్ ప్లగ్గినే ఇది ఆటోట్యూన్ లా వర్క్ అవుతుంది అనమాట. కొంచెం లిటిల్ కరప్షన్ అనమాట, ఎక్కువ కాదు. అలాగే సౌండ్ గుడ్ డిజైర్ అంటే మనకి సాచురేటెడ్ వినిపిస్తాయి అనమాట. సో చూడండి. సో అది పెట్టాను. అలాగే ఎస్ సౌండ్స్ రిమూవ్ చేయడానికి డిఎస్ఆర్ అంటారు కదా, అది రిమూవ్ అవడం కోసం నేను మ్యాక్సిమైజర్ లో మనకి డిఫాల్ట్ ప్రీసెట్ ఉంటుంది డిఎస్సింగ్ అని. సో అదైతే యూజ్ చేశాను. ఆ తర్వాత నేను జస్ట్ డిలే రివర్బ్ అయితే ఇచ్చుకున్నాను. సింపుల్ ఎఫెక్ట్స్ మీకు తెలిసిందే కదా. ఇలా అయితే దీని వోకల్ చైన్ అయితే ఇట్లా ఉంది. ఇది కాకుండా మనం వోకల్స్ లో ఇంకొకటి అయితే చేసాం అనమాట. సో ఆ సింగ్ ఆడోనే అన్న పార్ట్ ని మళ్ళీ డూప్లికేట్ అయితే చేసి ఇక్కడ చూడండి పైన అయితే పెట్టాను. సో పిచ్ డౌన్ చేసి దాన్ని రివర్బ్ అయితే ఇచ్చామన్నమాట. సో చూడండి, ఇక్కడ పిచ్ డౌన్ అయితే చేసాం, అలాగే ఇక్కడ రివర్బ్ అయితే ఇచ్చామన్నమాట. ఫ్రూటీ రివర్బ్ 2 అయితే ఇచ్చాం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ సెక్షన్కి వద్దాం. ఓకే, ఫస్ట్ అయితే పియానో అయితే వాడాను. అది మనకి ఫ్లెక్స్ లో దొరికే ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో చూడండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను దాన్ని పిచ్ డౌన్ చేశాను. చూడండి అసలైన వర్షన్ ఎట్లా ఉంటుంది. సో దాన్ని పిచ్ డౌన్ చేస్తే చూడండి. సో ఈ విధంగా నేను కార్డ్స్ అయితే యూజ్ చేశాను. FL స్టూడియోలో ఫ్లెక్స్ అని ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, స్టాక్ ప్లగ్గిన్. అందులో ఎసెన్షియల్ పియానోస్ లో క్లోజ్ గ్రాండ్ పియానో నేను యూజ్ చేశాను. సో నెక్స్ట్ అయితే ఏ ఇన్స్ట్రుమెంట్ వచ్చిందో చూద్దాం. సో మనకి ఎలక్ట్రిక్ గిటార్ అయితే వచ్చింది. సో ఇది అక్కడి నుంచి ఇక్కడ ఆడియో ఫార్మాట్లో కనబడుతుంది కదా. నేను దీనికోసం ఎలక్ట్రిక్ మింట్ కాంటాక్ట్ లైబ్రరీ అయితే యూజ్ చేశాను. సో నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి సో ఇది కూడా సేమ్ కాంటాక్ట్ లైబ్రరీ నుంచి ఎలక్ట్రిక్ మింట్ లో నుంచే. సో నెక్స్ట్ ఇదైతే వైటల్ లో నుంచి తీసుకున్నది అనమాట. ఒక ప్యాడ్ సౌండ్ అది. సో మనకి సాంగ్ వచ్చి మెలోడీయే, అది ప్యాడ్స్ తో ప్లే అయ్యేటట్టు పెట్టాను అనమాట. ఇంకొకటి ఈ ప్యాడ్స్ అన్నది మనకి చూడండి వోకల్స్ కి సపోర్టివ్ ఇచ్చాను. ఇది ఒక టెక్నిక్ లో చూడండి. సో దానికి కింద సపోర్టివ్ గా ప్యాడ్స్ అనమాట. సో రెండు కలిపి ఉంటే అక్కడ ఫీల్ వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి సెషన్ గిటారిస్ట్
సన్ బరస్ట్ ఎలక్ట్రిక్ గిటార్ అని ఉంటుంది. ఇందాక చెప్పింది కదా అది ఎలక్ట్రిక్ మింట్, ఇది ఎలక్ట్రిక్ గిటార్ అనమాట. ఇది మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను ఆ లైబ్రరీ ఇమేజ్ అయితే. సో ఇది అందులో నుంచి తీసుకున్నది అనమాట, అందుకే ఇది ఎక్స్పోర్ట్ చేశాను ఎక్కువ CPU తింటుందని. సో గిటార్ స్ట్రమ్మింగ్ చూసావా, ఇది నేను స్ట్రమ్డ్ అకోస్టిక్ 2 అయితే తీసుకున్నాను. సెషన్ గిటారిస్ట్ స్ట్రమ్డ్ అకోస్టిక్ 2లో నుంచి అయితే తీసుకున్నాను. ఇదిగోండి 6x8 ప్యాటర్న్ ట్రిప్లెట్స్. ఇంకా సింపుల్గా ఇంకా చాలా తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ అయితే నేను ఫ్లెక్స్లో నుంచి తీసుకున్నాను. ఎసెన్షియల్ స్ట్రింగ్స్ అని ఉంటుంది. సో చూడండి, ఎసెన్షియల్ స్ట్రింగ్స్ ఆర్ స్ట్రింగ్స్ సస్టైన్, ఈ ప్రీసెట్ అయితే యూజ్ చేశాను. సో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్నాను కదా, అది ఏంటంటే తెలుగు సౌండ్ స్కూల్లో నా ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 months అయితే చేసాము. వోకల్ ప్రొడక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, మిక్సింగ్ కానీ అందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. సో మీరు కూడా మీకు ఏమన్నా మ్యూజిక్ ప్రొడక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, సో మీరు ఫ్యూచర్లో ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా, మ్యూజిక్ క్రియేట్ చేయడం, అలాగే మనం వోకల్స్ రికార్డింగ్ చేసుకోవడం, దాన్ని ప్రొఫెషనల్గా ట్యూన్ చేసుకోవడం, అలాగే మిక్సింగ్ చేసుకోవడం, మాస్టరింగ్ చేసుకోవడం, మనకి ఇన్స్ట్రుమెంట్ రాకపోయినా ఓన్లీ థియరీతోనే ఎట్లా మనం మ్యూజిక్ చేయొచ్చు అన్నది నేను సో డీటెయిల్స్ కోసం అయితే మీరు తెలుగు సౌండ్ స్కూల్, అలాగే నాకు ఈ కామెంట్ అంటే మీకు యూట్యూబ్ కింద మీరు కామెంట్ చేసినా నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఈ పోర్షన్ అంతా కూడా అంటే స్లోగా వెళ్తుంటుంది. ఈ లాస్ట్ సెక్షన్లో మనకి డ్రాప్ అయితే వస్తుంది. అంటే డ్రాప్ అంటే ఇదే బేబెస్మెంట్ డ్రాప్ కాదు, కానీ ఆ మూడుకి తగ్గట్టు కొంచెం ఎనర్జీ అయితే అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇదొక సెక్షన్, అదొక సెక్షన్ అనమాట. సో ఎలక్ట్రిక్ మింట్ అయితే తీసుకున్నాను ఈ ఇన్స్ట్రుమెంట్ కోసం. అట్లే దానికి కొంచెం నేను డిస్ట్రోషన్ అయితే యాడ్ చేశాను అనమాట. అంటే ఎలక్ట్రిక్ గిటార్ కొంచెం డిస్ట్రోషన్ పెడితే బాగుంటుంది, అందుకే నేను డిస్ట్రోషన్ అయితే యాడ్ చేశాను. సో చూడండి, డిస్ట్రోషన్ లేకపోతే మనకి ఆ పంచినెస్ అన్నది రావట్లేదు అనమాట. సో దానికోసం మనం డిస్ట్రోషన్ అయితే పెట్టాం. ఇంకా మిగిలిన ప్యాడ్స్ అన్నమాట. ఇది కూడా మనకి ఫ్లెక్స్లో నుంచి గిటార్స్ అని ఉంటాయి, ఎసెన్షియల్ గిటార్స్లో నుంచి తీసుకున్నాను. సో ఇది కూడా ఎలక్ట్రిక్ సన్ బరస్ట్లో నుంచి తీసుకున్నది అనమాట. సో దీనికైతే మనం ఎఫెక్ట్ ఇచ్చామన్నమాట, డైరెక్ట్గా యాసిటీస్ వాడలేదు, కానీ ప్యాటర్నే గ్రాస్ బీట్ ఇచ్చాను చూడండి. అర్థమవుతుందా? ఆ చాప్ అయితే ఇచ్చి పిచ్ డౌన్ అయితే ఇక్కడ చేసాం మనం. స్ట్రింగ్స్ అనమాట. ఈ స్ట్రింగ్స్కి నేను ఇంకా సపోర్ట్గా యాడ్ చేయడం కోసం నేను ఏం యాడ్ చేశానంటే, మనకి ఫ్లెక్స్లో క్వైర్ సౌండ్ ఉంటుంది అనమాట. అంటే అది మనిషి వాయిస్ లాగా ఉంటుంది, వినండి. సో దాన్ని సపోర్ట్గా ఇచ్చాను అనమాట ఆ మెలోడీకి. సో మళ్ళీ అదే విధంగా ఇక్కడ స్ట్రింగ్స్ అయితే ఉన్నాయి. సో కింది కూడా స్ట్రింగ్సే, కాకపోతే పిచ్డప్. సో ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనం ఇట్లా అయితే యూజ్ చేసాం. ఇంకోటి వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట. సో ఒకసారి అయితే వినండి ఎఫెక్ట్స్ లేకుండా. అదే నేను ఎఫెక్ట్స్ పెట్టాక చూడండి. సో ఇంకోటి ఈ ఎఫెక్ట్స్ అంతా కూడా KSHMR4 వాల్ 4లో నుంచి తీసిందనమాట. ఆ ప్యాక్లో నుంచి వాడినాం. సూర్యాస్తయం వరకు ఓకే కలుగుని కాక ఆడునే అని ఉంటుంది. సో అది అయిన తర్వాత నాకు విజువలైజేషన్ ఎలా వచ్చిందంటే, మామూలు మైండ్లోకి యేసుప్రభు గారు వాళ్ళ శిష్యులు కూడా, అంటే మామూలు చెప్తున్నాను వినండి. సో ఒకసారి పడవ మీద వెళ్తుంటే మొత్తం తుఫాను అవన్నీ వస్తాయి అనమాట. అవన్నీ వస్తే అప్పుడు యేసుప్రభు గారు లోన ఉంటారు, వీళ్ళందరూ కూడా శిష్యులందరూ కూడా భయపడతారు అనమాట. అంటే ఈ సముద్రం అంతా కంట్రోల్ అవుతలేదు. సో కంట్రోల్ అవ్వకపోతే తర్వాత యేసుప్రభు గారిని పిలుస్తారనమాట. ఇలా సముద్రం కంట్రోల్ అవుతలేదు, ఇలా గాలి మనం ఆట వింటలేదు, అలా యేసుప్రభు గారిని పిలిస్తే అప్పుడు యేసుప్రభు గారు వచ్చి
ఒక మాట చెప్తారనమాట. అంటే గాలి సంథింగ్ అలా చెప్తారు. అప్పుడు అవన్నీ కూడా సద్దుమణుగుతాయి అనమాట. నాకు ఇది ఇక్కడ వరకు అయిన తర్వాత నాకు ఆ థాట్ వచ్చింది. అంటే ఈ మ్యూజిక్ ఇంకా ఇక్కడ క్రియేట్ చేయలేదు, సో ఇక్కడ వరకు అయింది, ఇక్కడ ఏం మ్యాచ్ చేయాలని అలా అనుకుంటున్నాను మామూలుగా, అంటే అట్లా అని. సో అందుకే నేను ఇక్కడ కూడా ఎఫెక్ట్స్లో చూడండి అంత రెయిన్ సౌండ్ అయితే ఉంటుంది, అంటే వర్షం పడుతున్నట్టు కూడా అట్లాంటి సౌండ్ అయితే యూజ్ చేసిన. అంటే ఈ సీన్ మీరు అనుకోవచ్చు, ఈ సీన్ ఆ సాంగ్ మీనింగ్ దాంట్లోకి ఎక్కడ మ్యాచ్ అయింది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను అట్లా ఏమనుకున్నాను అనమాట. అంటే నేను ఒకటి అనుకుంటాను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఆ విజువలైజేషన్ బట్టి నేను చేస్తాను అనమాట మ్యూజిక్. సో చూడండి, సో నేను చేసిన ప్రతి మ్యూజిక్ కూడా ఒక, అంటే దానికి ఆ నేమ్ పెట్టిన దానికి లింక్ ఉంటుంది లేదా నాకు తెలియదు కానీ, సో చేసే ప్రతి దానికి కూడా నేను ఒక మీరు రీల్లో చూసిన మ్యూజిక్ కానీ లేకపోతే నా స్పాటిఫైలో ఉన్న యూట్యూబ్ అదే మన ఛానల్లో ఉన్న మ్యూజిక్ కూడా అంతా కూడా ఒక ఏదో ఒక చిన్న విజువలైజేషన్ అయితే ఉంటుంది లోన. సో ప్రతి దానికి కూడా ఒక విజువలైజేషన్ అయితే ఉంటుంది. అంటే దీనికి ఇదా ఉందా, సో వేరే దానికి ఇంకోటి ఉండొచ్చు, వేరే దానికి ఇంకోటి ఉండొచ్చు, సో ఏదైనా ఉంటుంది. కాకపోతే ఒక విజువలైజేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నాకైతే. ఓకే, ఇంకా మనకి డ్రమ్స్ బేస్ ఉన్నాయి, ఈ రెండు కూడా చూద్దాం. సో డ్రమ్స్ విషయానికి వచ్చేస్తే మనకి సాంగ్ ట్రిప్లెట్ ఫార్మాట్లో ఉందన్నమాట. సో ఇది ఒక కిక్, అలాగే హ్యాట్స్, అలాగే ఇది. సో ఈ సౌండ్ మీరు ఎప్పుడన్నా గమనించుంటే కనుక ఇది మోస్ట్లీ ర్యాప్ సాంగ్స్లో మీరు వింటే డ్రిల్ అని సంథింగ్ ఇంకొక దాంట్లో వింటే మీకు ఇట్లాంటి సౌండ్ వినబడుతుంది అనమాట. అంటే అట్లా వాడతారో. సో నేను ఇందులో కూడా దాన్ని యాడ్ చేశాను అనమాట. స్నేర్కి కొంచెం రివర్బ్ అయితే ఇచ్చాం, అర్థమవుతుంది. దానికి స్నేర్కి ఇంకా సపోర్ట్గా ఈ చిన్న స్నేర్ అనమాట. అదే చిన్న స్నేర్ లేకపోతే ఓకే, అర్థమవుతుందా. మనం ఒకకి 2 స్నేర్స్, అలాగే హై హ్యాట్స్, అలాగే ఎఫెక్ట్స్ లాంటిది అయితే వాడాం. దీనికి ఇంకా తబలాస్ అయితే యాడ్ చేస్తాం అనమాట. 1 షాట్స్ చూడండి, అది కూడా చూపిస్తాను. జస్ట్ 1 షాట్స్ అనమాట. ఇవి కూడా KSHMR వాల్ 4లో నుంచి తీసుకున్నాయి 1 షాట్స్. సో చూడండి, అర్థమవుతుందా. సో ఇంకా దీన్ని కొంచెం ఎన్హాన్సింగ్ కోసం ఇంకొక లూప్ అయితే వాడాను. సో ఇది కూడా KSHMR 4లో నుంచే ఫోలే డ్రమ్ లూప్ అని ఉంది. సో ఈ లూప్ అయితే వాడాను. సో అదనమాట, డ్రమ్స్కి అయితే మనం ఇలా సింపుల్గానే యూజ్ చేసాం. ఇప్పుడు బేస్ విషయానికి వద్దాం. సో ఫస్ట్ బేస్ అయితే మనం ఈ జస్ట్ ఏది వాడని చూపిస్తాను. సో వైటల్లో కూడా మనకి రీజ్ బేస్ అని ఉంటుంది అనమాట. సో చూసారా, అలాగే ఇంకా జస్ట్ గిటార్ బేస్ అనమాట. ఇది మీకు ఫ్లెక్స్లోనే ఎసెన్షియల్ బేస్ గిటార్స్ అని ఉంటుంది. సో అందులో మనకి 3వ ప్రీసెట్ అయితే నేను తీసుకున్నాను. సో 2వ దాంట్లో కొంచెం బేస్ అయితే చేంజ్ చేస్తాం అనమాట. చూడండి, అది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనకి FL స్టూడియోలోనే హార్మర్ అని ఒక ప్లగిన్ అయితే ఉంటుంది. అందులో ఒక ప్రీసెట్స్ అనమాట, బేస్ అన్న దాంట్లో ప్రీసెట్. అది ఎట్లా ఉందంటే అనమాట, దానికి కొంచెం లేయరింగ్గా మళ్ళీ సేమ్ పిక్డ్ బేస్ అనమాట. గిటార్ పిక్డ్ బేస్, 2 బేస్లు ఇక్కడ. సో ఇందాక 2 బేస్లు, ఒకటి వైటల్ రీజ్ బేస్, పిక్డ్ బేస్. అలాగే 2వ దాంట్లో హార్మర్ నుంచి ఒక డిఫరెంట్ టైప్ బేస్ తీసుకున్నాం, అలాగే పిక్డ్ బేస్ తీసుకున్నాం. సో ఇట్లా అయితే మనం మ్యూజిక్ అయితే క్రియేట్ చేసిందంతా మీకు ఒకసారి అయితే నేను వినిపిస్తాను.
సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవాకే స్తుతి కలుగుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవాకే స్తుతి కలుగుగాక. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో మ్యూజిక్ ప్రొడక్షన్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్గా మాట్లాడదాం. సో ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.